మా యొక్క అలంకానపేట గ్రామంలో నెక్కొండ మండలం అలంకానపేట మాది. ఈరోజు శ్రీ శివకేశవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. మరి ఈ యొక్క మెగా క్యాంపు అలంకానపేటలో నిర్వహించడం నిజంగా మా యొక్క గ్రామీణ ప్రజలకు ఈ యొక్క క్యాంపు ఈరోజు జరిగినటువంటి చూస్తే కనుక మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ యొక్క క్యాంపు ద్వారా మా మెడికేర్ హాస్పిటల్ వారు మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్న ఒక క్యాంపు ద్వారా బీపీ మరియు షుగర్, ఈసీజీ మరి వాళ్ళు ఒక అన్ని పరీక్షలు చేసి వారికి కావాల్సిన అంటే వారి పొజిషన్ ఎలా ఉందని చెప్పేసి మరి ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు చాలా సంతోషం. మరి అలాగే మరి కంటి హాస్పిటల్ వాళ్ళ నుంచి కూడా శరత్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి ద్వారా కూడా ఈ యొక్క పేద ప్రజలకు ఎంతో కొంచెం భారంగా ఉండే కంటి ఆపరేషన్ అంటే చాలా అరుదు. మరి వారికి కూడా ఇక్కడ ఒక కంటి ఆపరేషన్ టెస్టింగ్లు చేసి అవసరం ఉన్న వారికి ఈరోజు మరి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా మరి వాళ్ళని కూడా హాస్పిటల్ ఉచిత కంటి ఆపరేషన్ కూడా చేయించడం జరుగుతున్నది. ఈరోజు వాళ్ళు వెళ్తున్నారు. మరి ఈ యొక్క క్యాంపు ద్వారా ఒక పేద ప్రజలకు మరి ఈ యొక్క సదుపాయాలు కల్పించినటువంటి ఈ యొక్క క్యాంపు మాకు చాలా ఆనందనీయం. మరి ఈ యొక్క శివకేశవ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఆధ్వర్యంలో మరి యొక్క మా ప్రజలకు ఇలా దాదాపు ఒక 100 నుంచి 150 మంది వరకు ఇప్పటి వరకు చూసుకోవడం జరిగింది. వారికి ఒక బీపీ, షుగర్ ఎలా ఉంది అని చెప్పేసి, దాంతోపాటు కొంతమంది ఈసీజీ ఇలా ఈసీజీ అంటే కొంతమంది నేను కూడా ఇప్పుడు చూపెట్టుకున్నాను, అంటే నేను మంచిగానే ఉన్నాను అనుకుంటున్నాను. కొంచెం పరిణామాలు ఎలా ఉన్నాయని మానకేం తెలియదు. మరి నేను చూసుకోవడం వల్ల కొంచెం మీరు కొంచెం కూడా మెరుగైన వైద్యం కోసం చూసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే నేను చూసుకోవడం వల్ల లేకపోతే నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నాను. మరి ఇలాంటి వారిని ఎంతమందికి ఇలా వాళ్ళు చూశారో నాకు అయితే చాలా మంచిగా అనిపించింది. మరి ఇలా మెడికవర్ వాళ్ళు ఇక్కడ చూడడం, మరి తర్వాత మన కంటి ఆపరేషన్ శరత్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇలా కంటి వైద్యం చేయడం చాలా మాకు మంచిగా అనిపించింది. మరి ఇక మున్ముందు కూడా మీ యొక్క సేవలు ఇంకా ఇలాగే కొన్ని మరొకసారి కూడా మీకు చాలామంది అందుబాటులోకి మీరు చాలా సాటింపు ద్వారా చేపించాం. మేము కూడా మీ గ్రామ మాజీ సర్పంచ్ గారిని అయినప్పుడు కూడా కొంతమంది ఇంకా కొంత తెలవక రాలేదు. మరొకసారి కూడా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా మరొకసారి కూడా మీరు క్యాంపు నిర్వహించి మరొకసారి కూడా మాకు అవకాశం మా గ్రామానికి కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. మీ యొక్క సదుపాయాలు మాత్రం చాలా బాగున్నాయి, మీ యొక్క మరవలేని విధంగా ఉన్నాయి. మరొకసారి కూడా మీ యొక్క సదుపాయాలు మా గ్రామానికి అందించాలని కోరుకుంటున్నాం. మేము మెడికవర్ హాస్పిటల్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ నుండి మేము వచ్చినాము. హంటర్ రోడ్ విచ్ ఇస్ ఆఫ్ 300 బెడెడ్. ఇవాళ శ్రీ శివ కేశవ వాళ్ళు ఏర్పాటు చేసిన మెగా క్యాంప్కి మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడ దాదాపు 150 మందికి మేము ఫ్రీ ఓపీ చూసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ఫ్రీ మెడికేషన్, ఇంకా ఈసీజీ ఒక 30 మెంబర్స్ వరకు తీయడం జరిగింది. వారికి ఉంటున్న ఇబ్బందులు అవన్నీ విని దానికి తగినట్టు ఎలా ఉండాలి ఏంటి అనేది మేము చెప్పినాము. సో ఈ మెగా క్యాంప్లో మెడికవర్ నుండి ఒక ఆఫర్ ఉంది. అంటే ఫస్ట్ ఈ కన్సల్టేషన్ అంటే ఈ ఓపీ నుండి నెక్స్ట్ ఎప్పుడైనా హాస్పిటల్కి వస్తే ఫస్ట్ విజిట్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. దాని మీద 30% అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా ఉంటే 30% ఆఫర్ ఉంటుంది. సో ఇది 300 బెడెడ్ పెద్ద హాస్పిటల్. 40 మెంబర్స్ ఇన్ హౌస్ కన్సల్టెంట్స్ ఉన్నారు. ఏ విధమైన ఇబ్బందులున్నా ఏదున్నా కానీ 24/7 అవైలబుల్ ఉండి ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉండి వారికి ఉంటున్న ఇబ్బందులని హెల్ప్ చేస్తాము. సో ఇట్లాంటివి ఇంకా అంటే నాట్ జస్ట్ మెడికవర్, శరత్ ఐ హాస్పిటల్ ఇవన్నీ టైఅప్ అయి చేసింది. సో ఇంకా ఇట్లాంటి నెక్కొండ మండల్లో ఇంకా ఫ్రీ క్యాంప్స్ ఇవన్నీ ఇట్లాంటి ఫౌండేషన్ వాళ్ళు పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజలు కూడా ఈరోజు ప్రజల నుంచి కూడా అలంకానపేట గ్రామ మాజీ సర్పంచ్ అయిన రవి గారు మనకు సహకరించి చాటింపు వేయడం వల్ల అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు మరియు శరత్ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చి మనకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫౌండేషన్ నుంచి. ఇంకోటి ఏంటంటే నా పుట్టిన గ్రామం అలంకానపేట, ఇక్కడే పుట్టి నేను చాలా రోజుల నుంచి ఊరికి రాలేదు. అయినా కూడా నా ఊర్లో నాకు సొంతంగా సహాయం చేయాలనిపించి
ఇక్కడ దాకా రావడం జరిగింది. ఓకేనా. అదే నేను ఫస్ట్ ఎక్కడ ఉన్నా కూడా మన సొంత ఊరిని మర్చిపోవద్దనే ఒక సంకల్పంతో మా విలేజ్కి ఇక్కడ తీసుకొచ్చినందుకు మా అబ్బాయికి బిడ్డ అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. పేట గ్రామంలో శ్రీ శివకేశవ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ పిలుపు మేరకు మెడికవర్ అండ్ శరత్ ఐ హాస్పిటల్ వారి మేము ఇద్దరం కలిసి క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ విలేజ్లో మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మరియు బీద కుటుంబం వారికి వీళ్ళ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇది ఒక మా పుట్టిన గ్రామం కావున మీరు మా గ్రామ ప్రజలకు సేవ చేసి వారికి ఫ్రీ ఆపరేషన్లు చేయించారని మమ్మల్ని కోరడం జరిగింది. దానిలో మేము క్యాంపు నిర్వహించడం జరిగింది. దీనిలో 50 మందికి కంటి పరీక్షలు చేయించాము. దానిలో అవసరం ఉన్న వారికి డ్రాప్ చేశాము. మిగతా వాళ్ళకి ప్రాబ్లం ఏముందని చెప్పి ఇన్కేస్ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా లేదన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఇక్కడ మీ క్యాంప్లో చూపించుకున్న వారికి హాస్పిటల్లో కంప్లీట్ ఫ్రీగా ఉంటుందండి. ఓన్లీ సర్జరీ సార్ వాళ్ళ తరఫున వాళ్ళకి తీసుకెళ్ళి ఫుడ్ బెడ్ అన్ని ప్రొవైడ్ చేసి సర్జరీ చేయించి రేపు మళ్ళీ వెహికల్ వచ్చి డ్రాప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సర్పంచ్ గారు మీకు కూడా చాలా కృతజ్ఞతలు. మీరు సాటం చేయించి ఇంతమంది గ్యాదర్ చేయించినందుకు. అలాగే శ్రీ కేశవ ఫౌండేషన్ వారు కూడా మంచి క్యాంప్స్ కండక్ట్ చేసి అలాంటి క్యాంప్స్ కూడా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మంచిగానే చక్కగానే పనిచేస్తుందని ఇక్కడ మేడం గారు చెప్పారండి. అయితే ఇక్కడ జరిగే యొక్క కార్యక్రమంలో చాలా పేదవాళ్ళకు చాలా చక్కగా ట్రీట్మెంట్ చేసి మంచి చక్కని మెడిసిన్ ఇస్తాం కాబట్టి చాలా సంతోషకరం. దీంతో పాటు మీ యొక్క హాస్పిటల్ కూడా వచ్చి మేము ట్రీట్మెంట్ చేసుకొని మా మెడిసిన్ తీసుకుంటాం. అదే కాకుండా ఇక్కడ రకరకాల కొద్దిగా ఫీజులు కూడా చాలా అక్కడ తక్కువ కూడా తీసుకుంటున్నారు. అదే కాకుండా స్పెటికల్స్ గురించి నేను డాక్టర్ దగ్గర అడిగితే, అయ్యా నువ్వు అక్కడికి రా, నీకు 255 to 300 వరకు ఏది దానికి పాయింట్ ఉంటుంది, నీకు ఏది గ్లాసెస్కి మాత్రం డబ్బులు అవుతాయి, మెడిసిన్ మేము రాస్తాం, అక్కడికి ఫీజులు తక్కువ ఉంటాయి కనుక తప్పనిసరి రా అని అనేది చాలా ఇక్కడ మేము ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి చాలా సంతోషకరం అండి. గ్రామంలోకి వచ్చి ఇక్కడికి వచ్చినందుకు చాలా మాకు సంతోషం. పేదవారికి అందరికీ బడుగు బలహీన వర్గాల వారికి చాలా చక్కగా ఈ యొక్క ట్రీట్మెంటు అవసరం కనుక చాలా సంతోషకరం అండి. థ్యాంక్ యూ అండి. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా మన ఫౌండేషన్ నుంచి కానీ ఏమైనా మన సహాయం మన తరఫున ఉంటుంది. గుడ్ నేమ్ శ్రీకాంత్ రెడ్డి.
అందరికీ నమస్కారం. ఈరోజు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకన్పేట గ్రామంలో శ్రీ శివకేశవ ఫౌండేషన్ నుంచి మెడికల్ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. దీనికి శరత్ ఐ హాస్పిటల్ వాళ్ళు మరియు మెడికవర్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా ఐ హాస్పిటల్ వాళ్ళు ఉచితంగా మెగా శిబిరం చేయడం వల్ల మాకు సంతోషంగా ఉంది. అలాగే మెడికవర్ నుంచి కూడా వాళ్ళు బీపీ, షుగర్, ఈసీజీ టెస్టులు లాంటివి ప్రొవైడ్ కూడా చేస్తున్నారు. ఇది అలంకన్పేట గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నందుకు ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఒకసారి శరత్ హాస్పిటల్ వాళ్ళు కూడా మన ఫౌండేషన్ నుంచి ఎలాంటి అయితే మనకు ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ శివకేశవ వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఐ క్యాంపు కండక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ గ్రామ ప్రజలకు వాళ్ళు నగరానికి విచ్చేసి చూపించుకోకుండా వీళ్ళ ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా యొక్క గ్రామ ప్రజలకు సేవను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అయ్యి సార్ మా బీద ప్రజలకు మేము వైద్య సహకారం సేవలు అందించాలని వాళ్ళ యొక్క దృఢ సంకల్పంతో మమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ విలేజ్లో మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. వీరు ఇచ్చిన హామీ ఏమిటంటే మాకు సార్ పేద ప్రజలకు ఎవరైనా ఉంటే చెప్పండి, మేము ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళ తరఫున మేము డబ్బులు ఇస్తాము, వాళ్ళకి సర్జరీ చేయించి వాళ్ళ కంటి చూపు మెరుగయ్యే విధంగా చూడండి. దీనిలో భాగంగా వాళ్ళ గ్లాసెస్ కానీ ఇంకా డ్రాప్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి క్యాంపులు మరెన్నో పెట్టి ప్రజలకు సేవ దర్శనంగా కోరుతూ ఎస్పెషల్లీ ఫౌండేషన్ వారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీరు దూరం వచ్చినందుకు మా మాటలు. ఇవాళ అలంకన్పేట గ్రామంలో ఈరోజు మెగా క్యాంపు ద్వారా అందరికీ వైద్యం అందించడం జరిగింది. అలాగే శరత్ హాస్పిటల్ నుంచి మా ఫౌండేషన్ ద్వారా ఇప్పుడైతే వీళ్ళకు ఒక ముగ్గురు అయితే వచ్చారు మాకు ఆపరేషన్ చేయించాలని. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఫెసిలిటీస్, ఫుడ్, బెడ్ మేము కల్పించి వీళ్ళకు ఆపరేషన్ చేయించి పంపిస్తామని చెప్పేసి మా శివకేశవ ఫౌండేషన్ నుంచి శరత్ హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సహకరించిన మాజీ సర్పంచ్ మాదాస్ రవి గారు మరియు వార్డు మెంబరు రాంపల్లి శ్రవణ్ గారు సహకరించినందుకు మా శివకేశవ ఫౌండేషన్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.